ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ప్రధానంగా మీ ద్వారా ప్రజలకు చెప్పాల్సినటువంటి ఒక విషయం ఉన్నది. ఆ విషయం ఏంటంటే, భారతదేశం ప్రమాదంలో ఉంది. ఈ ప్రమాదం మత విద్వేషాల ద్వారా, కుల విద్వేషాల ద్వారా, మణిపూర్ మంటల ద్వారా రాబోయే కాలంలో ఇంకా ఈ దేశం అత్యంత దయనీయమైన పరిస్థితుల్లోకి ఈ సమాజం నెట్టబడుతుందని చెప్పేసి ఉద్దేశంతో ఈ రాజ్యాంగాన్ని రక్షించాలి, రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి. ఈ ప్రజాస్వామ్య రక్షణలో భాగంగానే ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి తరపున ఈరోజు మేము ప్రెస్ మీట్ పెడుతున్నాం. నాతో పాటు ఇలియాస్ గారు ఉన్నారు, సీనియర్ మెంబరు. అదేవిధంగా కాసిం గారు ఉన్నారు, జైనుల్ పాషా గారు ఉన్నారు, విజయ్ రెడ్డి ఉన్నారు. మిత్రులారా, రేపు సాయంత్రం 5 గంటలకి దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య పరిరక్షణ అవసరమని చెప్పేసి, డెమోక్రసీ ఉండాలి, రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి. ఈ రాజ్యాంగాన్ని రద్దు చేసేటువంటి ఒక కుట్రలు జరుగుతున్న దేశవ్యాప్తంగా, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా. నిన్నగాక మొన్న ఒక వీడియో రిలీజ్ అయింది నిజామాబాద్ నుంచి. భారతీయ జనతా పార్టీ ఎంపీ అయినటువంటి అరవింద్ ద్వారా ఏమని, మేము వస్తే, నేను ఎవిడెన్స్ కూడా ఉంది నా దగ్గర, మేము వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తాము అనేది. రాజ్యాంగం రద్దు అంటే దాని అర్థం ఏమిటంటే, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీలకి రిజర్వేషన్స్ ఉండవు. ఎస్సీ ఎస్టీల రిజర్వేషను, బీసీలకి రిజర్వేషన్ ఉండదు, ఎవరికి రిజర్వేషన్ ఉండదు. రాజ్యాంగం రద్దు చేస్తే ప్రజాస్వామ్య హక్కులు ఉండవు. రాజ్యాంగం రద్దు చేస్తే 1818 కన్నా ముందు పేష్వా రాజ్యం ఎట్లయితే ఉందో, ప్రశ్నించేవాడు గొంతు నొక్కేటువంటి, చంపేసేటువంటి రాజ్యం రాబోతుంది. ఈ ప్రమాదాన్ని మేము గత సంవత్సరన్నర కాలంగా దేశవ్యాప్తంగా తిరుగుతున్నాం. ఈ ప్రమాదాన్ని ప్రజలకు చెప్పడానికి అనేక పార్టీలను కలిశాము, అన్ని పార్టీలని. అదానీ అంబానీలని దోచిపెట్టేటువంటి సంపదనంతా, ఈ దేశ సంపదనంతా దోచిపెట్టేటువంటి వ్యవహారం ఇక చెల్లనివ్వద్దు అని చెప్పేసి మేము తెలుపుతున్నాం. దక్షిణ భారతదేశంలో ఇచ్చినటువంటి జీఎస్టీ ద్వారా వసూలైనటువంటి సంపద అంతా కూడా యూపీకి, బీహార్కి, రాజస్థాన్కి, గుజరాత్కి తరలిపోతుంది. ఇప్పుడు మోడీ గారు అధికారంలోకి వచ్చే ముందు 2014లో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాము, సంవత్సరం తర్వాత నల్లధనం ఏదైతే ఉందో ఆ నల్లధనం, స్విస్ బ్యాంకులో నల్లధనం తీసుకొచ్చేసి మేము 15 లక్షలు ప్రతి కుటుంబానికి వేస్తామన్నారు. ఇది ఏది నెరవేరలేదు. బేటీ పడావో, బేటీ బచావో అనేటువంటి ఒక నినాదం ఇచ్చారు. రెజ్లర్స్ ఈ దేశం యొక్క పరువు కాపాడి, ఈ దేశం యొక్క గౌరవాన్ని నిలిపి, ఆడపిల్లలు మమ్మల్ని, మీ ఎంపీనే రేప్ చేస్తున్నాడు, మానభంగాలు చేస్తున్నాడు మా అందరి మీద అని చెప్పేసి ధారణ చేస్తే, ఆ ధారణల గురించి పట్టించుకున్న పాపన పోకుండా అదే టైంలో కొత్త పార్లమెంట్లోకి బ్రిజ్భూషణ్ అనేటువంటి ఒక క్రిమినల్ని తీసుకొని మోడీ గారు భుజమే చేసి తీసుకెళ్ళారు. మణిపూర్లో కేవలం మెయిటీ, కుక్కీ ట్రైబల్స్ మధ్యన తగాదా కాదని, అక్కడ 2023 ఫిబ్రవరిలో అదానీ కంపెనీ అక్కడ ఉన్నటువంటి మినరల్ రిసోర్సెస్ని, ఖనిజ సంపదను దోచుకోవడానికి చేస్తున్న డ్రిల్ తర్వాత ఆ గొడవలు మొదలైనవి. కుకీ వాళ్ళు ఉన్న ప్రాంతాన్ని వెకేట్ చేస్తే, అక్కడున్న పర్వత ప్రాంతాలు వెకేట్ చేస్తే, అక్కడ ఉన్నటువంటి వాల్యుబుల్ మినరల్ రిసోర్సెస్ మొత్తాన్ని కూడా అదానీ కంపెనీకి కట్టబెట్టాలనే ప్లాన్ తోటి అది జరిగింది. అప్పుడు గొడవలు మొదలైనవి. ఇది క్రిస్టియన్స్కున్నో హిందువులకు మధ్యన గొడవ అనుకున్నారు. ఇది మతాల మధ్యన తగాదాలు పెట్టి మణిపూర్ మంటలు రేపారు. అత్రాసులో ఒక దళిత అమ్మాయిని
చంపి 6 రేప్ చేసి వాళ్ళని కనీసం ఆ శవాన్ని కూడా తల్లిదండ్రులకు ఇవ్వకుండా తగలబెట్టేసింది పోలీసు యోగి గారి గవర్నమెంట్. ఇవన్నీ మీకు తెలుసు. కానీ మేము ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక నుంచి సమితి నుంచి మేము కోరేది ఏంటంటే, ఈ దుర్మార్గాల్ని మనం ఈరోజు ఎదుర్కోకపోతే రేపు మా మనవాళ్ళు మీ పిల్లలు కూడా ఇదే పరిస్థితిలో ఉంటారు. ఉద్యోగాలు ఉండవు, రిజర్వేషన్స్ ఉండవు, ప్రశ్నించే హక్కు ఉండదు, ప్రజాస్వామ్యం ఉండదు, రాజ్యాంగమే ఉండదు, గూండాల పరిపాలన అమలు అవుతుంది. ఇప్పుడే జరుగుతుంది. గుజరాత్లో బిల్కిస్ బానో విషయం మీకు తెలుసు. బిల్కిస్ బానో కుటుంబాన్ని 1400 మందిని చంపి వాళ్ళు జైలుకు పోతే 75 సంవత్సరాల అమృత మహోత్సవం అనే సందర్భంలో వాళ్ళు ఇన్నోసెంట్ అని చెప్పేసి, అమాయకులని చెప్పేసి రిలీజ్ చేసి బొట్లు పెట్టి మిఠాయిలు పంచి ఊరేగించారు. ఇలాంటి క్రిమినల్ పరిపాలన వద్దు అని చెప్పేసి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంతకుమించి ఇందులో ఏమీ లేదు. దేశాన్ని రక్షించుకుందాం, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం, మన రాజ్యాంగాన్ని రక్షించుకుందాం. స్వాతంత్ర పోరాటంలో వచ్చినటువంటి ఆ నినాదాలు ఏవైతే ఉన్నాయో, ఆ ఆశయాలు ఏవైతే ఉన్నాయో, ఆ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం రక్షించుకుందాం అనేది మేము చెప్పదలుచుకున్నాం. రేపు సాయంత్రం 5 గంటలకి ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో జస్టిస్ చంద్రకుమార్ గారు, అదేవిధంగా పరకాల ప్రభాకర్ గారు వీళ్ళిద్దరూ వస్తున్నారు. ఆ మీటింగ్కి వందలాదిగా తరలిరమ్మని చెప్పేసి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది మిత్రులారా ఎసెన్స్. మీ అందరితో మళ్ళీ ఒకసారి మాట్లాడతాను. అయితే ప్రస్తుతం ఈ మీటింగ్ కొరకే మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీరు దయచేసి మీరందరూ కూడా మీ పత్రికలలో, మీ ఛానల్స్లలో రేపు జరిగే మీటింగ్ని జయప్రదం చేయాలని చెప్పేసి ప్రజలకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి మీరు సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. ఇది ఇప్పుడు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.